ఈ ఛానల్‌లో జేఎన్‌టీయూహెచ్ న్యూసు సంబంధించినవి వచ్చి చాలా రోజులవుతుంది. చాలామంది స్టూడెంట్సు కింద కామెంట్ సెక్షన్‌లో పెడతా ఉన్నారు. జేఎన్‌టీయూహెచ్ రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్స్ ఇందులో ఇవ్వట్లేదేంటండి అని. సో, అందుట్లో ముఖ్యమైనది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నటువంటి 3132 బీటెక్ రిజల్ట్స్ బాగా డిలే అయినాయి. దానికి గల కారణాలేంటి? అసలు రిజల్ట్స్ వస్తాయా? రావా? అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతా ఉన్నారండి. సో, ఈ పేపర్ వాల్యుయేషన్ గానివ్వండి, దాని గురించి గానివ్వండి. సో, వీటన్నిటి గురించి అడుగుతా ఉన్నారు. సో, దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే ఈ జేఎన్‌టీయూహెచ్ రిజల్ట్స్ 3132 ముఖ్యంగా ముందు అన్నిటికన్నా అయిపోయినాయి. సో, ఈ పాటికి రిజల్ట్స్ డిక్లేర్ కావాల్సిందే. చాలామంది స్టూడెంట్స్ రేపొస్తాయి, ఎల్లుండొస్తాయి, 2 రోజుల్లో వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా చాలామంది ఎదురు చూశారు. మనం కూడా మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు నేను 4 సంవత్సరాలుగా చూస్తున్నాను, 5 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఎప్పుడూ కూడా జేఎన్‌టీయూహెచ్ రిజల్ట్స్ ఏదైనా గానివ్వండి, సమ్మర్ టైంలో వచ్చేసరికి త్వరగా రావు. దానికి గల కారణాలు వచ్చేసరికి చాలా ఉన్నాయి. ఏంటంటే అందుట్లో ఒకటొచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఈ పీజీ సెట్లు, ఈ ఎంసెట్లు ఇయన్నీ ఆర్గనైజింగ్ చేస్తారు వీళ్ళు. దానికి సంబంధించిన వర్క్ అంతా ఎగ్జామ్స్ సెల్ వాళ్ళకే అప్పచెప్పడం అయితే జరుగుతుంది వాళ్ళకు. అయితే వీటి టైపింగ్ బాధ్యత మన షెడ్యూల్ మీరు చూసే ఉంటారు. ఈ సంవత్సరం జరగాల్సిన సెట్స్ అన్నీ కూడా సంబంధించిన షెడ్యూల్స్ అన్నీ రిలీజ్ చేశారు. అలాగే వాటికి ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ ఏమైనా ఉంటే అవి, ఇంకా రాబోయే వాటికి ఇంకా ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ సబ్మిషన్ టైమ్స్, సో వీటికి సంబంధించినవి, ఇంకా కాన్వకేషన్ సంబంధించిన వ్యవహారాలు, ఇలాంటివన్నీ కూడా వీటికి అడ్డం పడతా ఉంటాయి. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కడ చెప్పలేదు నేను. ఇప్పుడే మెయిన్ అఫిలియేటెడ్ వాళ్ళకి, అటానమస్ వాళ్ళకు ముఖ్యమైన సమయం. ఎందుకు? ఇప్పుడు ఈ ఎంసెట్ ద్వారా, పీజీ సెట్ ద్వారా, ఇక పాలిసెట్ ద్వారా స్టూడెంట్స్ డిప్లొమాల్లో, బీటెక్కుల్లో, ఎంటెక్కుల్లో, ఫార్మసీల్లో వీటిలో జాయిన్ అవుతారు. మరి అవి మీకు తెలుసు కదా ఎన్ని కాలేజీలు ఉన్నాయి. జేఎన్‌టీయూహెచ్ కింద చాలా ఉన్నాయి. అటానమస్లు కానివ్వండి, అఫిలియేటెడ్ కానివ్వండి. కాంపిటీషన్ హెవీగా ఉందిగా, ముఖ్యంగా టౌన్స్ అండ్ విలేజెస్ కంపేర్ టు సిటీస్. సిటీస్లో కూడా పిఆర్ఓలను పెట్టి తిప్పి అడ్మిషన్లు చేపిస్తున్నారంటే మీరు నమ్మరు. సో, చాలామంది మీరు జాయిన్ అయి ఉంటారు. ఊళ్ళల్లో జనం వెళ్ళేసి అక్కడే జాయిన్ అవుతుంటారు. సో, ఇప్పుడు మరి దీనికి దానికి సంబంధం ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ చేయటానికి ఈ ఫ్యాకల్టీ అనేది అందుబాటులో ఉండరు. ఎందుకంటే వీళ్ళు ఈ క్యాంపైన్లు తిరుగుతుంటారు అడ్మిషన్స్ కోసం. నేను ఎప్పుడు ఇంతకుముందు 4 సంవత్సరాల క్రితం ఇదే ఛానల్లో కూడా చెప్పాను. మధ్యలో నేను చెప్పలేక. అయితే మరి పేపర్ వాల్యుయేషన్ అయిపోయిందన్నారు కదా అంటే, పేపర్ వాల్యుయేషన్ అయిపోయిన మాట వాస్తవమే. కానీ ఈ మార్క్స్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ కాలే. ఈసారి ఇంకా లేట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ అనేది లేదు. ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషనే ఉంది. మీరు గమనించినట్టయితే మొన్న జేఎన్‌టీయూహెచ్ 1112 బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ మిగిలిపోయినాయి చూసారా, 2 పోస్ట్‌పోన్ అయిన ఎగ్జామ్స్‌వి. ఆ 2 బుక్లెట్లు పేపర్ వాల్యుయేషన్ కాలా. ఎందుకు? లేట్‌గా కండక్ట్ చేశారు. వాటి కోసం ఎవరు ఫ్యాకల్టీ వెళ్ళట్లా, 2 సబ్జెక్టుల కోసం అని చెప్పేసి. వాళ్ళు ప్రిన్సిపాల్స్కి అందరికీ కూడా మెయిల్స్ పెట్టారు. పంపించండి ఫ్యాకల్టీని పేపర్ వాల్యుయేషన్కి, త్వరగా చేయాలి, అర్జెన్సీ రిజల్ట్ అని చెప్పేసి. మీరు చూసే ఉంటారు ఎక్కడో చోట న్యూస్ అందుట్లో సోషల్ మీడియాలో. అయితే ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ ఉందనుకోండి టప కొట్టేయచ్చు. కానీ ఇప్పుడు ఆన్లైన్ లేదు కాబట్టి ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషనే కాబట్టి, సో ఇట్లాంటి పరిస్థితులు వల్ల ఈ 3132 బీటెక్ రిజల్ట్స్ అనేవి డిలే అవ్వటం అయితే జరిగింది. ఇదే కాదండి, దీంతోపాటు 41 బీటెక్ రావాల్సింది. దీనికన్నా ముందు రావాలి అసలు అయితే. కాకపోతే వెనక జరిగింది అనుకోండి, పక్కన పెట్టేయండి. అది రాలేదు. ఇంకా 2122 బీటెక్, అది 1112 అంటే మొన్న. ఓకేనా? సో, ఇలా ఉన్నాయి. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ ఇదంతా కంప్లీట్ అయిపోయి మార్క్స్ ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇంకా రిజల్ట్స్కి లింకప్ చేసే ముందు దీన్ని వెరిఫై చేసి సిగ్నేచర్ చేయాలి. సో, మళ్ళీ వాళ్ళు అందుబాటులో ఉండాలి. ఓకేనా? ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ మధ్యలో వచ్చేసరికి వింటర్ హాలిడేస్ వచ్చినాయి వాళ్ళకు. యూనివర్సిటీలో పెద్దలకు అందరికీ ఉంటాయి ఇవి. సో, మరి ఆ సిగ్నేచర్స్ దానివల్ల కూడా లేట్ అవ్వటం వల్ల అదొక కారణం. అయితే ఇప్పుడు ఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అందరిలో ఉత్కంఠ అనమాట. నాకు తెలిసి ఈ బుధవారం వచ్చేదానికి ఛాన్స్ ఉంటాయండి రిజల్ట్స్. ఇక అప్పుడు కూడా
రిలీజ్ కాకపోతే మాత్రం ఇంకెవరో చేసేది ఏం లేదు. ఈ వీక్‌లో అయితే రిజల్ట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. మీరు బుధవారం అనుకున్నా, నేను బుధవారం అని చెప్పినా, ఈరోజు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో రిజల్ట్స్ అనేవి తెల్లవారుజామున 4 నుంచి 6 మధ్యలో ఆ టైంలో వదిలారు. మీ అందరికీ తెలియని విషయం కాదు. అయితే రిజల్ట్స్ డిలేకి ఈ పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్‌నెస్‌కి ఏమన్నా సంబంధం ఉంటదా అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. దానికి దీనికి సంబంధం ఎటువంటిది ఉండదండి. కీ పేపర్ ఉంటది. ఆ కీ పేపర్‌ని బట్టే ఇక్కడ పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది తప్ప వేరే ఏమీ ఉండదు. అయితే ఇది ఫిబ్రవరి మంత్. నేనన్నాను కాదు గానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు కూడా చాలామంది పెట్టారు. జనవరి ఎండింగ్‌లో రిలీజ్ అవుతాయంట కదా! నేను ఒక దాంట్లో చూశాను అని చెప్పేసేసి. మరి అది కూడా అవ్వలేదుగా. ఎందుకంటే అక్కడ ఈ ప్రాబ్లమ్ వల్లే ఆగిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఏదైతే చెప్పానో అన్నిటి వల్ల. ఓకేనా? అంతేగాని ఇంకా వేరే టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, బుక్లెట్లు మిస్ అవ్వటం కానివ్వండి, ఇలాంటివి ఏవీ కాదు. ఇంకా చాలామంది చాలా అనుమానాలు కూడా వస్తున్నాయి. ఒకప్పుడు ఏవైతే అనుమానాలు వచ్చాయో ఇప్పుడు అవే వస్తున్నాయి. ఈ ఒక్క యూనివర్సిటీయే కాదండి జేఎన్‌టీహెచ్‌ది. జేఎన్‌టీయూకే కూడా ఇంకా పూర్తి స్థాయిలో రిజల్ట్స్ రాలేదు. ఎప్పుడు ఫస్ట్ ఉండేది అది మరి. అది కూడా డిలే అయినాయి. సో దానికి గల కారణాలు ఏంటంటే సేమ్ రీజన్స్ అక్కడ కూడా. ఓన్లీ జేఎన్‌టీయూఏను, జేఎన్‌టీజీవీఏ ఫాస్ట్‌గా ఉన్నాయి. ఓకేనా? సో ఓవరాల్‌గా అయితే ఈ రిజల్ట్స్ సంబంధించింది అయితే ఇదండి. మరి ఈ పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుంటే ఏమేం కన్సిడర్ చేస్తారు, ఏమేం కన్సిడర్ చేయరు అని చూసుకుంటే నేను గతంలో చాలా వీడియోలు చేశాను. అయితే అవి తీసేయడం జరిగింది. మీకు సెర్చింగ్‌కి కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి చాలా వరకు తగ్గించేశాను. అప్పుడు నేను వచ్చేసరికి కీ పేపర్‌లో అవి కూడా చూపించాను. సో కీ పేపర్‌లు ఇప్పటికైనా ఉంటే చూసుకోండి. ఉంటదేమో ఫార్మాటు. సరే గుర్తులేదు నాకు. చాలా రోజులు అవుతుంది కాబట్టి. అయితే ఈ కీ పేపర్‌లో ఉన్న ఆన్సర్‌లకి దీనికి రిలేటెడ్‌గా ఉన్న మ్యాచ్ అయినా కూడా మీ అందరికి కూడా పూర్తి స్థాయిలో మార్కులైతే పడతాయి. 3-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఈజీగా ఉంటది. కానీ పాయింట్లు పెరగవండి. అది గ్యారంటీ. ఎందుకంటే థియరీ సబ్జెక్ట్స్‌కి ఎక్కువ పడవు మార్కులు. ఇక ఎంబీఏ వాళ్ళ సబ్జెక్ట్ ఉంటే ఇక చెప్పాల్సిన పనిలా. బెఫా లాంటివి. బెఫా ఉండదనుకుంటా 3-1లో. నాకు సరే గుర్తులేదు. చాలా రోజులు 2-2లోనే ఉంటదనుకుంటా. ఇక 3-2 బీటెక్‌దైతే మీరు పాస్ అయిపోతారు. పాయింట్లు కూడా వస్తాయి సప్లీకి. ఏవైతే రెగ్యులర్‌లో ఫెయిల్ అయ్యారు. సో ఓవరాల్‌గా అయితే ఈ రిజల్ట్స్ ఈ వీక్‌లో అయితే వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఇంతకుముందులాగా ఎక్స్‌పెక్ట్ చేయటం, ఎగ్జాక్ట్ డేట్ చెప్పటం ఇలాంటివి ఏమీ కూడా ఇప్పుడు జరగట్లేదు. మొత్తం కూడా మారిపోయింది. అది కూడా కాకుండా అఫిలియేటెడ్ కాలేజ్ చాలా తక్కువున్నాయి. అటానమస్ కాలేజీలు ఎక్కువున్నాయి. సో మళ్ళీ దాని గురించి మీరు పేపర్ వాల్యూ స్ట్రిక్ట్ అవుద్దేమో, తక్కువ బుక్‌లు ఉన్నాయి అదేం కాదు. దానికి సంబంధించి నేను ఆల్రెడీ అందులో చెప్పాను. ఒకవేళ తక్కువ ఉన్నా కూడా ఏమేం జరుగుతుంది ఏంటని చెప్పేసి. ఓకేనా? ఎక్కువ టైము ఇవ్వటం అనేది ఉండదు. ఎందుకంటే రెమ్యూనరేషన్ ప్రాబ్లమ్ వస్తుంది అక్కడ. రోజుకి ఇంత అని ఉంటది కాబట్టి. ఓవరాల్‌గా అయితే ఇదండి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను అందులో పోల్ పెడతాను. మీకు అప్డేట్ కూడా ఇస్తాను వీడియో పెట్టి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.